2014-19 మధ్య విశాఖలో ఏ స్థాయిలో భూ కుంభకోణాలు జరిగాయో అందరికీ తెలుసు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా చేస్తున్నారు. అధికారికంగానే భూములు దోచేస్తున్నారు. మొదట్లో ఎవరికీ డౌట్ రాకుండా టీసీఎస్ను ముందు పెట్టారు. 99 పైసలకే ఎకరం భూమి అన్నారు. ఆ తర్వాత ఉర్సా లాంటి డమ్మీ కంపెనీలను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఏకంగా బరి తెగించి చెవులు చిల్లులు పడేలా తమకు బాకా ఊదే పత్రికలకు భూములు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమైపోయారు. ఆ వ్యవహారమే ఇప్పుడు బయటపడింది. విశాఖలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నామమాత్రపు ధరకు ఆంధ్రజ్యోతికి అప్పగించేందుకు సిద్ధమైపోయారు. ఆఖర్లో ఆ వ్యవహారం బెడిసి కొట్టింది. ప్రస్తుతానికి పాజ్ పడింది. 2017లోనూ ఇదే ప్రాంతంలో 7.5 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని 50 లక్షలకే తన ఆప్తమిత్రుడు రాధాకృష్ణకు రాసిచ్చేశారు చంద్రబాబు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపును రద్దు చేసింది. ఇప్పుడు మళ్ళీ బాబు గారి చేతిలోకి అధికారం రావడంతో క్విడ్ ప్రోకో మళ్లీ మొదలైంది. అసలు బాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎల్లో పత్రికలు ఏ స్థాయిలో లబ్ధి పొందుతున్నాయి? ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి దాకా బాబు ఏ స్థాయిలో దోచిపెట్టారు? LIFT లిఫ్ట్ పాలసీ పేరుతో ఏ విధంగా విశాఖలో భూ సంతర్పణ జరుగుతోంది? ఏపీలో భూములు సవకండి బాబు సవక. మా బాబు గారికి ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్ అలాంటిది. మరి రాష్ట్రంలో ఏ మూలైనా ఎకరం భూమి కేవలం 99 పైసలే. బాబు గారికి ఉన్న బ్రాండ్ అలాంటిది. మరి రాష్ట్రాన్ని దోచేయడానికి దోచిపెట్టడానికి మన బాబుగారు ఎంచుకున్న రాచమార్గం అది. ఎకరం భూమి అయినా 10 ఎకరాలైనా 100 ఎకరాలైనా 1000 ఎకరాలైనా 99 పైసలకే దొరుకుతాయి. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర కావాలా? విజయవాడ బస్టాండ్ సమీపంలో కావాలా? వైజాగ్ మధురవాడ ఐటీ హబ్లో కావాలా? భోగాపురం ఎయిర్పోర్టు పక్కన కావాలా? కాకినాడ పోర్టు పక్కన కావాలా? లేదంటే కర్నూలు ఓర్వకల్లు దగ్గర కావాలా? మీకు ఎక్కడ ఏ భూమి కావాలన్నా కేవలం 99 పైసలకే దొరుకుతుంది. బట్ వన్ కండిషన్, 99 పైసలకే ఆ భూములు కొనేవాళ్ళు చంద్రబాబు నారా లోకేష్కు బినామీ వర్గమో లేదంటే బంధువర్గమో అయి ఉండాలి. ఆ అర్హత ఉన్న వారికి బస్టాండ్ పక్కన కావాలన్నా, రైల్వే స్టేషన్ పక్కన కావాలన్నా, ఎయిర్పోర్టు పక్కన కావాలన్నా, పోర్టు పక్కన కావాలన్నా 99 పైసలకే రాసిచ్చేస్తారు. ఈ ఆఫర్ కేవలం ఉర్సాగాళ్ళకే కాదు, తమకు బాకా ఊదే తోక పత్రికలు ఛానళ్లకు కూడా బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. మీకు జింకులో కావాలా బంకులో కావాలా అంటూ ఆషాఢం ఆఫర్లకు మించి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఒక పాలసీ తెచ్చి మరి అధికారికంగా భూములు దోచేస్తున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విశాఖను హోల్సేల్గా అమ్మేయడానికి సిద్ధమయ్యారా? క్వశ్చన్ నెంబర్ 2, తన తోక పత్రికలకు భూ సంతర్పణ క్విడ్ ప్రోకో కాదా? క్వశ్చన్ నెంబర్ 3, 99 పైసలకే ఎకరం భూమి కొట్టేయాలంటే అర్హత అదేనా? క్వశ్చన్ నెంబర్ 4, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ పాలసీ వెనుకున్నటువంటి కుట్ర ఏంటి? ఆంధ్రాలో అధికారికంగా భూపందారం నడుస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. విశాఖను హోల్సేల్గా అమ్మేయడానికి సిద్ధమైపోయారు. వేల కోట్ల విలువైన భూములు అప్పనంగా అప్పగించేస్తున్నారు. కేవలం ఉర్సా లాంటి డమ్మీ కంపెనీలకే కాదు, తన తోక పత్రికలకు సైతం బాబు భూములు దోచిపెడుతున్నారు. ఆంధ్రజ్యోతికి 1/2 ఎకరం హౌసింగ్ బోర్డు స్థలం విశాఖ నగరపాలక సంఘం ద్వారా దోచిపెట్టాలని ప్లాన్ చేశారు. పరదేశీ పాలెంలోని సర్వే నంబర్ 203/2Pలోని 1/2 ఎకరం స్థలం తోక పత్రికకు కేటాయించే అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చింది. నిజానికి రెగ్యులర్ ఎజెండాను 4 రోజులు ముందుగానే కార్పొరేటర్లకు ఇవ్వాలి. కానీ దీనికి విరుద్ధంగా ఈ కేటాయింపును రెగ్యులర్ ఎజెండాలో చేర్చకుండా టేబుల్ ఎజెండాగా, అది చివరి 67వ అంశంగా ఆఖరి నిమిషంలో కౌన్సిల్ ముందుకు తెచ్చారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రస్తుతానికి వెనక్కి తగ్గి దాన్ని వాయిదా వేశారు. ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం ధర దాదాపుగా 20 కోట్ల పైనే ఉంది. అయినా తన తోక పత్రికకు నామమాత్రపు ధరకే 1/2 ఎకరం భూమి ఇచ్చేయాలని ప్లాన్ చేశారు. నిజానికిలా తన తోక పత్రికలకు భూ సంతర్పణ చేయడం బాబు కొత్తమే కాదు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో బాబు సీఎంగా ఉన్న సమయంలో రామోజీరావుకు 2000 ఎకరాల ప్రభుత్వ భూమి రాసిచ్చేశారు. కొండలు గుట్టలు దోచిపెట్టారు. ప్రజల రక్తమాంసాలతో ఎల్లో తాతగారు వ్యాపారాలు చేసి గొప్పోడయ్యాడు.
అంతేకాదు సార్, రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు భూ సంతర్పణ చేశారు. మొన్న మధ్య బొడమేరు పొంగి బెజవాడను ముంచేయడంలో ఆ పవర్ ప్లాంట్ పాపము ఉంది. 2017లో ఇదే రాధాకృష్ణకు విశాఖలోనే 7.5 కోట్ల విలువ చేసే భూమిని 50 లక్షలకే రాసిచ్చేశారు. ఇక టీవీ5 చైర్మన్కు క్విడ్ ప్రోకోలో భాగంగా టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆ హోదాలో అతను టీటీడీని ఎంతలా భ్రష్టు పట్టిస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నాం. ఇక ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ పాలసీ, దీని గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే లిఫ్ట్ అంటే ప్రభుత్వ భూముల్ని లిఫ్ట్ చేసి వర్షాగాళ్లకు, లూలుగాళ్లకు, తోకపత్రికలకు అప్పనంగా అప్పగించేయడం అన్నమాట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తమ బినామీలకు, తమ బంధువర్గాలకు అప్పనంగా ప్రభుత్వ భూములు దోచిపెట్టడం అన్నమాట. అంటే రాజముద్రతో అధికారిక భూకుంభకోణం అన్నమాట. ముందుగా ఐటీ లేదా జీసీసీతో అభివృద్ధి చేసే వాణిజ్య సముదాయంలో 20% కొనుగోలు లేదా లీజుకు తీసుకునేలా ఒప్పందం చేసుకుంటే చాలు. 99 పైసలకే భూమి కట్టబెడతారు. మిగిలిన 80%లో 30% ఐటీ ఆధారిత కంపెనీలు, జీసీసీలకు ఇస్తే చాలు. 50% భూమిని వాటికి నచ్చినట్లు విక్రయించుకోవచ్చు. ఇదే ఈ లిఫ్ట్ పాలసీ. ఇందులో నామినల్ రేటు కేవలం 99 పైసలే. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఓ కంపెనీకి ఉదారంగా భూములు ఇవ్వాలంటే దాని ట్రాక్ రికార్డ్ చూస్తుంది. కంపెనీ శక్తి సామర్థ్యాలు ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్రానికి ఏ స్థాయిలో లాభం ఉంటుంది, ఇవన్నీ బేరేజు వేసుకున్నాకే భూములు కేటాయిస్తుంది. కానీ మన చంద్రబాబు గారు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలువైన భూములను వర్షాగాళ్లకు, లూలుగాళ్లకు పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు. ఎక్కడైనా ఒక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత దాని అమలు ఉంటుంది. కానీ బాబు గారు మాత్రం ముందుగా డమ్మీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించిన తరువాత, దానిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన తరువాత ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ పాలసీని తెరపైకి తీసుకొచ్చారు. మరి ఓట్లేసిన ప్రజలెవరూ నిలదీయరా? ఈ దోపిడీ ఏంటని ప్రశ్నించరా అంటే దానికి సమాధానం ఉంది. చెప్పనా? బాగా వినండి. వీలైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది. ఇప్పుడు బాబుగారి సర్కార్ రాష్ట్రమంతా గుడ్లు పెట్టేసింది. ఇది మాత్రం గన్ షాట్.